Daily. Taste the Daily. ఏపీ సీఎం చంద్రబాబు వయసుపై జగన్ కమెంట్స్ తో ఏపీ రాజకీయం మరోసారి రగులుతోంది. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలంటూ జగన్ కమెంట్ చేస్తే దానికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు కూడా. జగన్ అన్న మాటల్లో తప్పే ఉంది అంటూ వాటినే బొత్స రిపీట్ చేయడంతో పొలిటికల్ టెంపరేచర్ కాస్త పీక్స్ కు వెళ్లిపోయింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చినా దాని తాలూకు వేడి ఇంకా చల్లారలేదు. పులివెందుల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన మాజీ సీఎం జగన్ చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ ఆయనకు ఇవే చివరి ఎన్నికలని కామెంట్ చేశారు. తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి మంత్రులు. జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అహంకారం, దుర్మార్గపు ఆలోచనలకు పులివెందుల ప్రజలు అడ్డుకట్ట వేశారన్నారు ఆనం. జగన్ ఆరోగ్యం బాగోలేదని ఆయన హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు మంత్రి. ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వని, ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కు పోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు. ఇది ఒట్టి ఫ్రస్ట్రేషన్ కాదు తండ్రి, నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి, ఎవరి దగ్గరికైనా పోయి రావాలి. అందుకనే నీ ఫ్రస్ట్రేషన్ పీక్కి పోయి పిచ్చెక్కింది అని అనాల్సి వచ్చింది. ఇది నీకున్నటువంటి విధానం. అసలు నీ చిన్న మెదడు చితికిందా అని అనుమానం వస్తుంది. 30 ఏళ్లు సీఎంగా ఉంటానన్న జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటూ ఎద్దేవా చేశారు హోంమంత్రి అనిత. ఈ రోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటారు. నెక్స్ట్ మరి ఏమనుకోద్ది మాట అంట. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. జగన్ మాటలని రిపీట్ చేశారు వైసీపీ సీనియర్ నేత బొత్స. జగన్ అన్న మాటల్లో తప్పేముందన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అంత వయసు వచ్చింది కదా, బహుశా ఇంకా వచ్చే ఎన్నికలో మీరు పోటీ చేస్తారో తెలియదు, ఆఖరి ఎన్నికలు అవ్వచ్చు. రామకృష్ణ అనుకోండి, ఇదేం పనిది, ఇంకా ఆఖరి వరకు కూడా మరి పుట్టిననాడు వచ్చింది పుడకనాడే పోతుందనే సామెతలాగా ఆఖరి వరకు కూడా ఇలాంటి స్వతంత్రాలు, నియంతృత్వాలు, ఇలాంటి వెన్నుపోట్లు, ఇలాంటి కార్యక్రమాలు మానుకోరా, ఇంకా అది కంటిన్యూ చేస్తారా, ఎందుకు ఇవన్నీ అని చెప్పారు. తప్పేముంది? బొత్స మాటలకు కౌంటర్ ఇస్తూ జగన్ శాపనార్థాలు చంద్రబాబును ఏమీ చేయలేవన్నారు మంత్రి పార్థసారథి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన రిటైర్మెంటు, ఆయన ఆఖరి ఎలక్షను, ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు 100 ఏళ్ళు పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా, ఈ శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కామెంట్లు, కౌంటర్లతో ఏపీలో పొలిటికల్ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది.